నమస్తే, నేను డాక్టర్ రవితేజ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. సో ఇవాళ మనము ఆస్తమా అంటే ఏంటి మాట్లాడుకుందాం. సో ఆస్తమా అంటే ఏంటి? మోస్ట్ కామన్గా మన ఇంట్లో అందరికీ ఆల్మోస్ట్ ఎవరొకరికి ఆస్తమా ఉంటుంది. సో ఆస్తమా అంటే ఏంటి? ఈ ఆస్తమా అంటే ఏం లేదు. సో యాక్చువల్లీ మన ఊపిరితిత్తుల్లో ఎయిర్వేస్ అనేది ఉంటుంది. సో ఎయిర్వేస్ ఏంటంటే మనం ఎప్పుడైనా గాలి తీసుకున్నప్పుడు ఈ ఎయిర్వేస్ చుట్టూ మజిల్స్ ఉంటాయన్నమాట. ఆ మజిల్స్ ఎప్పుడు రిలాక్స్డ్గా ఉండాలి. సో ఈ ఆస్తమా అంటే ఏంటి? సో ఆస్తమా అంటే యూజువలీ ఒకసారి ఆస్తమా వస్తే అది కంట్రోల్ చేయొచ్చు, కానీ క్యూర్ చేయలేం. ఆస్తమాకి ఏంటంటే క్యూర్ అనేది ఉండదన్నమాట. సో ఆస్తమా మెకానిజం ఏంటి? అసలు ఫస్ట్ ఆస్తమా ఎవరిలో వస్తుంది, ఆస్తమా మెకానిజం ఏంటి చూద్దాం. ఆస్తమా అనేది ఏంటంటే ఎప్పుడైతే మనం గాలి తీసుకుంటామో మన ఊపిరితిత్తులో ఎయిర్వేస్ అంటాం అనమాట. ఎయిర్వేస్ చుట్టూ మజిల్స్ ఉంటాయి. సో నార్మల్గా మనం గాలి వదిలేసేటప్పుడు ఆ ఎయిర్వే మజిల్స్ అంతా రిలాక్స్డ్గా ఉంటాయి నార్మల్ పర్సన్స్లో. సో ఎవరికైతే ఆస్తమా వచ్చిందో సో వాళ్ళకి ఏంటంటే ఆ ఎయిర్వే నేరో అయిపోవడం వల్ల, ఎయిర్వే ఎందుకు నేరో అయిపోతుంది అంటే సో మజిల్స్ అంతా కన్స్ట్రిక్ట్ అవటం, బ్రాంకోస్పాజం అంటాం దాన్ని. బ్రాంకోస్పాజం దాంతో పాటు లోపల చుట్టూ మ్యూకస్ సెక్రీట్ అవటం. సో దీనివల్ల ఈ ఆస్తమా అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో మెయిన్ కామన్గా ఆస్తమా ఎవరిలో వస్తుంది? ఆస్తమా చిన్నపిల్లల్లో రావచ్చు, పెద్దవాళ్ళలో రావచ్చు. చిన్నపిల్లల్లో ఎవరిలో రావచ్చు ఏంటంటే సో అబో 5 years ఆఫ్ ఏజ్. సో ఎవరైతే లో బర్త్ వెయిట్, సో ఎవరికైతే ప్రెగ్నెన్సీ టైంలో కాంప్లికేషన్స్ ఉన్నాయి, సో ఎవరైతే లంగ్స్ గ్రోత్ సరిగ్గా లేకపోవటంలో, లేదంటే ఆల్రెడీ జెనెటిక్ హిస్టరీ, ఎవరికైతే అలర్జీ హిస్టరీ కానీ, లేదంటే ఎవరికైతే బ్రాంకియల్ ఆస్తమా ఫ్యామిలీ హిస్టరీ, సో వీళ్ళకి ఏంటంటే మోస్ట్ కామన్. అండ్ ఎస్పెషల్లీ చైల్డ్హుడ్లో ఎవరికైతే ఈ లో బర్త్ వెయిట్ ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఏంటంటే రిపీటెడ్గా లంగ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో లంగ్ ఇన్ఫెక్షన్ రావటం ఏంటంటే వీళ్ళకి రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ ఇన్ఫెక్షన్స్ రావటం వల్ల ఏంటంటే లంగ్ గ్రోత్ డెవలప్మెంట్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది అనమాట. దాంతో పాటు లంగ్ ఇమ్యూనిటీ కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో వీళ్ళలో మోస్ట్ కామన్గా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అది కాకుండా చిన్నపిల్లల్లో కాకుండా పెద్దవాళ్ళలో కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. పెద్దవాళ్ళలో మోస్ట్ కామన్లీ 18 years పైబడిన వాళ్ళు. సో ఎస్పెషల్లీ ఆస్తమా పిల్లల్లో రావచ్చు, పెద్దలో రావచ్చు, ఎవరిలోనా రావచ్చు. సో దీనికి మనకి మెయిన్ సిమ్టమ్స్ ఏంటి, ఎట్లాగొస్తుంది? ఆస్తమా మోస్ట్లీ ఎలర్జీ, ఏదైతే డస్ట్, పోలన్స్, పెట్ డాండ్రస్, సో స్మోకింగ్, తర్వాత హజార్డియస్ కెమికల్స్ ఎక్స్పోజర్. సో ఇది కాకుండా పీజియన్స్, ఎవరికైతే చాలామంది పెట్స్ పెంచుకుంటూ ఉంటారు సో వాళ్ళు వల్ల డస్ట్, ఎయిర్ పొల్యూషన్ అన్నీ. సో చాలా ఫ్యాక్టర్స్ అనేది ఉంటుంది ఆస్తమాకి. ఇంకొక ఫ్యాక్టర్ వచ్చేసి సెకండ్ హ్యాండ్ అండ్ థర్డ్ హ్యాండ్ స్మోకింగ్. సో వన్స్ ఆస్తమా వచ్చిందంటే మీకు ఎట్లా డయాగ్నోసిస్, మీకు ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయి? ఆస్తమా వస్తే ఫస్ట్ మీకు పిల్లి కూతలు రావటం. పిల్లి కూతలు ఎందుకంటే ఎయిర్వే ఇందాక ఏదైతే మాట్లాడడం ఎయిర్వే నారోయింగ్ వల్ల, దానికి తోడు లోపల ఎయిర్వే చుట్టూ మ్యూకస్ ఉండటం వల్ల గాలి సరిగ్గా అందకపోవటం. సో ఛాతంతా పట్టేయడం, గుండె నొప్పి రావటము, పిల్లి కూతలు రావడము, దగ్గు రావడము, గాలి ఆడకపోవటం, ఇవన్నీ ఆస్తమా ఒక సిమ్టమ్స్. సో ఫస్ట్ మెయిన్ ఆస్తమా మీకు ఉంది, ఈ సిమ్టమ్స్ అన్నీ ఉంటే మీకు అసలు ఆస్తమా ఉందా లేదా అనేది మీరు ప్రైమరీ డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు కొన్ని టెస్ట్స్ ఉంటాయి అన్నమాట. సో ఏం టెస్ట్? సో ఒకటి ఏంటంటే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్. సో దాంట్లో ఏంటంటే మీకు ఎంత % ఆస్తమా ఉంది అనేది రూల్ అవుట్ అయింది. నెక్స్ట్ చెస్ట్ ఎక్స్రే, సిబిసి, ఈస్నోఫిల్ కౌంట్స్, ఐజీ లెవెల్స్. సో ఇవన్నీ చేయటం వల్ల ఏంటంటే మనకి ఆస్తమా సివియారిటీ అనేది తెలిసింది. సో ఎంత సివియర్గా ఉందనేది మీ ఆస్తమా. యూజువలీ ఆస్తమా ఒకసారి వస్తే కనుక దాన్ని ఓన్లీ కంట్రోల్ చేయలేం, దాన్ని క్యూర్ చేయలేం. ఆస్తమా అనేది లైఫ్ టైం క్యూర్ లేదు దానికి. సో ఏంటంటే ఎప్పుడైతే మీరు ఎలర్జీస్, ఏదైతే ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడు ఆస్తమా ఎక్సాసర్బేషన్స్ అంటే ఆస్తమా అటాక్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట.
సో వన్స్ మీరు డయాగ్నోసిస్ అయిన తర్వాత సో ఏం చేయాలి, మీకు ఏదైతే మీకు ఈ టెస్ట్లన్నీ చేసిన తర్వాత సో ఏదైతే మీకు ఏ కేటగిరీలో ఉన్నారో సో దేనివల్ల వస్తుందో ఆస్తమా అనేది తెలుసుకున్న తర్వాత సో మనము మీకు ఇన్హేలర్స్ అనేది ఇస్తారు. ఇన్హేలర్స్ తర్వాత బ్రాంకో డైలేటర్స్ ఇవన్నీ. సో చాలామంది ఏంటంటే ఆస్తమా వచ్చినప్పుడే ఇన్హేలర్స్ వాడతారు. సో అది చాలా ఫాల్స్. సో ఆస్తమా ఏంటంటే కంట్రోలర్, రిలీవర్స్ రెండు ఉంటాయి అన్నమాట. సో అవి మీరు రెగ్యులర్గా ఆస్తమా అనేది కంట్రోలర్ ఎప్పుడైతే కంట్రోలర్ ఇన్హేలర్ ఎప్పుడైతే మీరు రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటారో అప్పుడు మీకు ఆస్తమా అటాక్స్ అనేది రావడం తక్కువ ఉంటాయి అన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే ఒకసారి ఆస్తమా వాడతారు, తర్వాత మానేస్తారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఆస్తమా ఉందని చాలామంది చేప మందు అవన్నీ వేసుకుంటూ ఉంటారు, కానీ అవి ఏం పనిచేయవు. ఎక్కడ డేటా లేదు మనకి, అసలు ఏం పనిచేయవు. సో ఆస్తమా వచ్చిందంటే రెగ్యులర్గా ఇన్హేలర్స్ వాడడం, బ్రాంకో డైలేటర్స్ వాడడం, రెగ్యులర్గా ఫాలోఅప్ అవ్వడం, ఈ 3. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొక ఇంపార్టెంట్ టెక్నిక్ ఏంటంటే ఇన్హేలర్ వాడే టెక్నిక్. సో చాలామందికి సపోజ్ పిల్లల్లో ఉన్నారనుకోండి, పిల్లలు ఇన్హేలర్ వాడలేరు. సో వాళ్ళకి ఏంటంటే స్పేసర్ అనే ఒక డివైస్ ఒకటి ఉంటుంది. ఆ స్పేసర్ ఏంటంటే ఇన్హేలర్కి అటాచ్ చేస్తారు మన. సో దానివల్ల ఏంటంటే పిల్లలు ఈజీగా తీసుకొని ఇన్హేలర్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ స్పేసర్ ఏంటంటే చిన్నపిల్లల్లో కాకుండా పెద్దవాళ్ళలో కూడా. సో పెద్దవాళ్ళలో కూడా హ్యాండ్ మౌత్ కోఆర్డినేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ స్పేసర్ వాడటం వల్ల డ్రగ్ బాగా లంగ్స్లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో స్పేసర్ వల్ల ఏంటంటే మెడికేషన్ లంగ్స్లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ మీరు ఇన్హేలర్ ఏదైతే వాడుతున్నారో రెగ్యులర్గా వాడటం. ఇది కాకుండా రెగ్యులర్గా ఫాలోఅప్ అయిన తర్వాత ఈ మధ్యకాలంలో కొత్తగా బయోలాజికల్స్ అన్నీ వచ్చినాయి అన్నమాట మార్కెట్లోకి. సో ఈ ఏంటంటే ఎవరైతే అన్కంట్రోల్డ్ ఆస్తమా, సో ఫస్ట్ మైల్డా, కంట్రోల్డా, అన్కంట్రోల్డా, ఇంటర్మీడియటా, పర్సిస్టెంటా, సో ఇది కేటగరైజ్ చేసుకోవాలి. ఇది కాకుండా సో ఎట్లా ఫస్ట్ మీకు ఆస్తమా ఉంది అని ఎలా తెలుసుకోవాలంటే ఫస్ట్ మీ హిస్టరీ, మీ జెనెటిక్ హిస్టరీ ఉందా, తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేయటం వల్ల, సో ఏదైతే ఇందాక ఇన్వెస్టిగేషన్స్ మాట్లాడమో అవన్నీ చేయటం వల్ల. ఈ కాకుండా ఆస్తమాలో కూడా చాలా టైప్స్ ఉన్నాయన్నమాట. కొంతమందికి ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా అంటారు. ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా అంటే ఎక్సర్సైజ్ చేయటం వల్ల కొంతమందికి ఆస్తమా వచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత హాట్ ఎయిర్, కోల్డ్ ఎయిర్ ఎక్స్పోజర్ వల్ల ఆస్తమా వచ్చే ఛాన్స్. ఇది కాకుండా డ్రగ్ ఇండ్యూస్డ్ ఆస్తమా. సో కొన్ని డ్రగ్ ఇండ్యూస్డ్ ఆస్తమా అంటే కొన్ని మెడికేషన్స్ వాడటం వల్ల ఆస్తమా ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇందులో కూడా చాలా కేటగిరీస్ ఉంటాయి. సో మీరు ఏ కేటగిరీకి చెందుతున్నారో తెలుసుకోవాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత సో వన్స్ మీరు ఏ కేటగిరీకి చెందిన తర్వాత సో ఫస్ట్ ఏంటంటే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీకు ఇన్హేలర్స్ ఇస్తారు. ఇన్హేలర్స్ చూసిన తర్వాత బ్రాంకో డైలేటర్స్ ఇస్తారు. బ్రాంకో డైలేటర్స్ కూడా కంట్రోల్ అవ్వకపోతే ఓరల్ కార్టికోస్టెరాయిడ్స్ ఇస్తారు. ఓరల్ కార్టికోస్టెరాయిడ్స్ కూడా కంట్రోల్ అవ్వకపోతే ఈ మధ్యకాలంలో బయోలాజికల్స్ అనేది వచ్చింది అనమాట. సో ఏంటంటే ఇమ్యునోమాడ్యులేటర్స్. సో దానివల్ల ఏంటంటే ఆస్తమా ఎవరికైతే సివియర్ అండ్ అన్కంట్రోల్డ్ ఆస్తమా ఉందో సో అందులో కూడా చాలా రకాలు ఉంటాయి. స్టెరాయిడ్ రెసిస్టెంట్ ఆస్తమా అంటే కొంతమందికి ఈవెన్ స్టెరాయిడ్స్ చేసుకున్నా కానీ స్టెరాయిడ్స్ పని చేయకపోవచ్చు. సో వాళ్ళలో ఈ బయోలాజికల్స్ వాడే ఛాన్సెస్ ఉందన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో ఇంకో లేటెస్ట్ టెక్నాలజీ కూడా వచ్చింది. సో దాన్ని బ్రాంకిల్ థర్మోప్లాస్టీ అంటాం అనమాట. బ్రాంకిల్ థర్మోప్లాస్టీ ఏంటంటే ఇది బ్రాంకోస్కోపిక్ ప్రొసీజర్. సో ఈ బ్రాంకోస్కోపిక్ ప్రొసీజర్ ద్వారా చేస్తే ఏంటంటే ఎప్పుడైతే మీకు ఇన్ఫ్లమేషన్ రాకుండా ఉంటుంది. సో రెగ్యులర్గా ఆస్తమా అటాక్స్ వచ్చేవాళ్ళు ఈ ప్రొసీజర్ కూడా ట్రై చేసుకోవచ్చు. దాని పేరు బ్రాంకిల్ థర్మోప్లాస్టీ. మీరు ప్రివెన్షన్ ఆస్తమాకి ఎట్లా చేయాలంటే ఒకటి, ఎవరికైతే ఆస్తమా ఉందో వాళ్ళు ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ తెలుసుకోవాలి. ఏం ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్? సో కొంతమందికి కోల్డ్ ఎయిర్ పడకపోవచ్చు, కొంతమందికి హాట్ ఎయిర్ పడకపోవచ్చు, లేదా డస్ట్. ఇవన్నీ ఏంటంటే మీరు ఏదైతే అలర్జీకి ఉన్నారో సో వాళ్ళు ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ని అవాయిడ్ చేయడం. ఓకే. నెక్స్ట్ రెగ్యులర్గా ఇన్హేలర్స్ వాడుకోవడం, రెగ్యులర్ మెడికేషన్స్ వాడటం. ఇది కాకుండా రెగ్యులర్గా పిఎఫ్టీ టెస్ట్, పిఎఫ్టీ అంటే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్, ఇది చేయటం వల్లే మీకు ఏంటంటే మీ లంగ్ ఫంక్షన్, మీ లంగ్ కెపాసిటీ ఎట్లా ఉందో తెలుసుకోవడం. అది కాకుండా రెగ్యులర్గా డాక్టర్తో ఫాలోఅప్ అవ్వడం.
ఇవన్నీ కాకుండా ఒక సింపుల్ టెస్ట్ ఒకటి ఉంటుంది, అసలు మీకు ఆస్తమా వస్తుందా లేదా. ఎందుకంటే చాలామందికి ఏంటంటే ఒక నైట్ మీరు రాత్రి ఒక ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళాలన్నా కానీ ఆస్తమా అటాక్ వస్తుందేమో అని భయపడతా ఉంటారు. వీళ్ళకి ఏంటంటే చిన్న సజెషన్ ఏంటంటే, ఎవరికైతే ఆస్తమా రెగ్యులర్గా వచ్చి ఫ్రీక్వెంట్గా వస్తుంది, అన్కంట్రోల్ ఉంటుందని వీళ్ళకి చిన్న సజెషన్ ఏంటంటే, జస్ట్ ఒక పిఈఎఫ్ఆర్ అని ఒక డివైస్ ఉంటుంది. పిఈఎఫ్ఆర్ అంటే పీక్ ఎక్స్పిరేటరీ ఫ్లో రేట్ అని ఒక చిన్న డివైస్ ఒకటి ఉంటుంది. సో ఆ డివైస్ ఏంటంటే ఏం లేదు, సో ఆ డివైస్ డైలీ మార్నింగ్ మీరు బ్లో చేస్తూ ఉంటే దాని మీద ఇండికేషన్ ఉంటుంది, గ్రీన్ రెడ్ అని ఇండికేషన్ ఉంటుంది. ఎప్పుడైతే మీకు ఆ రోజు బ్లో చేసినప్పుడు మీకు ఎప్పుడైతే ఆ ఇండికేటర్ రెడ్ చూపిస్తే మీకు ఆ ఆస్తమా అటాక్ రాబోతుందనే ఇండికేషన్ వస్తుంది. సో ఆస్తమా అటాక్ రాబోతుందంటే మీరు నెబులైజరు, ఇన్హేలర్స్, సో ఏదైతే మెడికేషన్ అయినా మీరు అవన్నీ దగ్గర పెట్టుకోవాల్సి వస్తుంది. చాలామందికి హాస్పిటలైజేషన్స్ కూడా ఈ ఆస్తమా అటాక్ వల్ల హాస్పిటలైజేషన్స్ కూడా వచ్చే ఛాన్సెస్. సో ఈ సింపుల్ ఈ డివైస్ వల్ల సో మీకు అటాక్ రాబోతుందో లేదో సో ఈజీగా తెలిసే ఛాన్సెస్. సో దీనివల్ల ఏంటంటే హాస్పిటల్ ప్రివెన్షన్, సో హాస్పిటల్ అడ్మిట్ అవ్వకుండా ఉండేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఈ కాకుండా ఎవరికైతే ఇంకొక ఆస్తమాతో పాటు ఇంకొక సిండ్రోమ్ కూడా ఉంటుంది, దాన్ని ఏంటంటే ఏసీఓఎస్ అంటాం అనమాట. వీళ్ళలో ఏంటంటే ఏసీఓఎస్ అంటే ఆస్తమా సిఓపిడి సిండ్రోమ్. సో వీళ్ళకి ఏంటంటే ఆస్తమా సిఓపిడి రెండు కలిపి ఉన్నదాన్ని ఏసీఓఎస్ సిండ్రోమ్ అంటాం అనమాట. సో ఏసీఓఎస్ అంటే ఆస్తమా సిఓపిడి ఓవర్లాప్ సిండ్రోమ్, సో రెండు కలిపి ఉన్నదాన్ని. ఈ కాకుండా ఎవరికైతే ఆస్తమా పేషెంట్స్ ఉన్నారో వీళ్ళు రెగ్యులర్గా వ్యాక్సినేషన్ వేయించుకోవడం కూడా మంచిది. వ్యాక్సినేషన్స్ అంటే ఈ న్యూమోకోకల్లో ఈ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్స్. సో ఏంటంటే వాళ్ళకి ఈ వచ్చినా కానీ ప్రొటెక్షన్ ఉండే ఛాన్సెస్. ఇది కాకుండా పల్మనరీ రీహాబిలిటేషన్ ఎక్సర్సైజెస్ ఉంటాయన్నమాట. సో పల్మనరీ రీహాబిలిటేషన్ ఎక్సర్సైజ్ ఏంటంటే మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేస్తూ ఉంటుంటే వాళ్ళకి లంగ్ ఇమ్యూనిటీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇది కాకుండా ఆస్తమా అటాక్స్ కూడా వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్.